ఇప్పుడు వీడికేమో స్త్రీ అంటే ఇష్టం. రామకృష్ణ పరమహంస గారు ప్రార్థించింది ఎవరిని? అమ్మవారిని ప్రార్థించినారు, అమ్మవారిని పూజించినారు. ఇంకా వేరే వాళ్ళేమో పురుషుని రూపంగా ప్రార్థిస్తారు. ఇప్పుడు స్త్రీ రూపంగా ప్రార్థించేటువంటి దాన్నంతా శాక్తేయమని అన్నారు. శాక్తేయము అంటే శక్తి స్వరూపంగా భావించుట. తర్వాత పురుష రూపంగా ప్రార్థించేటువంటి వాళ్ళల్లో నారాయణుడిగా ప్రార్థించే వాళ్ళు కొంతమంది, శివుడిగా ప్రార్థించే వాళ్ళు కొంతమంది. నారాయణుని రూపంగా ప్రార్థించేటువంటి వాళ్ళను వైష్ణవులు అని అన్నారు. అంటే పురుషుని రూపంగా కదా ప్రార్థిస్తున్నారు. శివుని రూపంగా ప్రార్థించేటువంటి వాళ్ళను శైవులు అని అన్నారు. ఇప్పుడు ఉండేది ఒకటే తత్వం, ఒకటే దాన్ని. ఆ ఒకటే దాన్ని వీళ్ళు ఏం చేశారు? పరమహంస గారేమో శక్తి రూపంగా చూశాడు, అంటే స్త్రీ రూపంగా. స్త్రీ అంటే ఆయనకు ఇష్టం కాబట్టి స్త్రీ రూపంగా ప్రార్థించాడు. అదే రూపాన్ని ఇంకొకనికి నారాయణుడు అంటే ఇష్టం, అంటే బాగా అలంకారం చేసి ఉండేటువంటిది అంటే ఇష్టం. అందుకని ఏం చేశాడు? నారాయణునిలాగా పెట్టుకొని ఆ తత్వాన్ని నారాయణునిలాగా బాగా అలంకారం చేసి ఉండేటట్లుగా చూసేది ఇష్టం కాబట్టి అలా చూశాడు. ఇంకొక అతనికి అలంకారం అనేటువంటిది నిజం కాదు, ఉన్న సత్యమేదో ఆ సత్యమును లింగ రూపంగా చూపిస్తూ ఉంది. ఆయన శివుడు, శివ అని శివుని రూపంగా అతను చూశాడు. అది కూడా పురుషునిగానే భావించినాడు. ఇప్పుడు పురుషుని రూపంగా భావించినది అదే తత్వాన్ని, స్త్రీ రూపంగా భావించినది అదే తత్వాన్ని. ఇప్పుడు పేర్లు మారినాయి. పరమహంస గారు అది చెప్పారు. అయినా పేర్లు మారినాయే కానీ అది ఒకటే. నీళ్లను మనమేమంటాం? నీళ్ళు అంటాం. ముస్లింలు పానీ అంటారు, ఇంగ్లీష్లో వాటర్ అంటారు. తన్ని తమిళ్. వెల్లం అంటే కేరళ వాళ్ళు వెల్లం, నీరు కన్నడ. చూడండి, ఇప్పుడు ఇన్ని రకాలుగా అంటున్నారు. పదార్థము ఒకటే పదార్థాన్ని వీళ్ళ భాషను బట్టి, వీళ్ళకు తెలిసిన భాషను బట్టి మాట్లాడినట్లు, చెప్పుకున్నట్లు తత్వం ఒకటి. ఆ తత్వాన్ని కొంతమంది స్త్రీ రూపంగా చూస్తున్నారు, కొంతమంది పురుషుని రూపంగా చూస్తున్నారు, కొంతమంది ఇంకొక రూపం. ఎట్లంటే అట్లా వాళ్ళ మనస్సులో ఉండే సంస్కారాలను బట్టి చూస్తున్నారు. అది ఇప్పుడు మనం చూడాల్సింది ఎట్లాగా? అన్ని రూపాలను తప్పులు పట్టేదిలే. ఎందుకంటే వాళ్ళ మనోభావాలను అనుసరించి అట్లా చూస్తున్నారు. ఉన్న తత్వం ఏదో మనం తెలుసుకోవాలా, ఉన్న ఒరిజినాలిటీ ఏదో మనం తెలుసుకుంటే, ఇప్పుడు వీళ్ళందరూ చెప్తా ఉండేదాన్ని తప్పు అని మనం అంటామా? అనం. వాళ్ళ మనస్సులో అట్లా ఉంది కాబట్టి అలా అనుకుంటున్నారు. ఆ సంస్కారం అంటే ఇప్పుడు వీళ్ళు తత్వానికి రాలేదు. తత్వం తెలుసుకుంటే వాళ్ళు కూడా అక్కడికే వస్తారు. తత్వం తెలుసుకుంటే వాళ్ళు కూడా అక్కడికే వస్తారు. కాబట్టి మనం ఏంటంటే తత్వం లేకపోతున్నాం. మనం తత్వంలోకి వెళ్ళి మనం తెలుసుకోవాలి. అర్థమవుతుంది కదా? సరే. రామ అంటే నారాయణ మంత్రం, శివమంత్రం రెండో అక్షరం నారాయణలో రా, శివమంత్రంలో శివ వా, నమశివాయలో మా. నమశివాయలో మా. ఈ రెండు అక్షరాలు శివమంత్రము నారాయణ మంత్రం చేరింది కాబట్టి రామ. రామ వాటికి 24 అక్షరాలు రాముడికి అని చెప్పారు కదా. తక్కువ చెప్తా 24 అక్షరాలు రామాయణంలో 24 అక్షరాలతో స్టార్ట్ అయింది. సరే, ఆ 24 అక్షరాలు వచ్చే గాయత్రి మహామంత్రం. కరెక్ట్ సార్. కరెక్టే. నేను అహం బ్రహ్మాస్మి, నేను ఉన్నాను,
నేను ఉన్నాను అని చెప్పినప్పుడు ఇప్పుడు మనం తత్వం చెప్పుకున్నాం కదా, ఏది మూలమో ఆ మూలమైనటువంటిది నేను అనేటువంటిది. ఇప్పుడు నేనున్నాను అనే దానికి బయట ప్రూఫ్ చూపించాలని అంటే ఈ శరీరం ఇవి చూపిస్తాం, కానీ అట్లా కాదు. నేను ఇక్కడ చెప్తా ఉండేది నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ఉంటే నేనున్నాను అనేటువంటిది నీకు నీ అంతటా నీకు ఏది తెలుసుకుంటూ ఉందో తెలివి, ఆ తెలివిని గురించి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆ భావనలోకి పోవాలి. ఇప్పుడు ఆ భావనలో తెలివి రూపంగా ఉండే నేను అనేటువంటిది, నేను ఉన్నాను, నేను నేనే అయి ఉన్నాను, నేను మాత్రమే ఉన్నాను. ఈ నేను మాత్రమే ఉన్నాను అనేది దీనిని అర్థం చేసుకోవడం ఏంటంటే, ఇప్పుడు నేను మాత్రమే ఉన్నానంటే ఆ తెలివి మాత్రమే ఉందన్నమాట. మరి ఈ శరీరాలు ఇదంతా భ్రమ. కళ్ళు మూసుకొని మనం ఆ భావంలోకి వెళితే నిజమైనటువంటి ఇది అక్కడ వస్తుంది. అందుకోసం దాన్ని కూడా చెప్తున్నాను ఇక్కడ. ఇందులో అయితే మనం రాయలేదు దాన్ని, కాబట్టి స్వామి కూడా ఇందులో రాయలేదు. కానీ ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను, నేనే అయి ఉన్నాను, నా నామము నేను, నా స్వరూపము నేను, నా శక్తి నేను, నా శక్తే మహామాయ, ఆ మహామాయ వలన నాలో ఈ ప్రపంచం ఉన్నట్లు ఉన్నది. అంటే ఏమి ఇప్పుడు నాలో అంటే అంటే తెలివి స్వరూపమైనటువంటి నేనున్నానే, నాలో ఈ ప్రపంచం ఉన్నట్లు ఉంది అనేది ఇక్కడ భావనలోకి రావాలా. ఈ ప్రపంచం ఉన్నట్లున్నది. అది ఎందువల్ల ఉంది? మహామాయ వలన ఉంది. ఆ మహామాయ ఎవరు? నా శక్తి. నా శక్తి వలన ఆ మహామాయ చేత ఈ ప్రపంచం ఉన్నట్లు ఉంది. కానీ లేనే లేదు. అట్టి ఈ ప్రపంచములో నేను ఇప్పుడు ఇక్కడ ఇలా నాలా నీలా ఉన్నట్లు ఉన్నాను. అంటే ఇన్ని రూపాలుగా ఉండేదంతా కూడా భ్రమ. ఆ మహామాయ వలన, నా శక్తి సామర్థ్యాల వలన ఇట్లా అన్ని విధాలా ఉన్నట్లుగా ఉంది. ఇన్ని రకాలుగా ఉన్నట్లుగా తెలియబడుతుంది. అదే మహామాయ, అదే నా యొక్క శక్తి, నా సామర్థ్యం. కానీ నిజముగా లేనే లేదు. నేనే అయి ఉన్నాను, నేను ఉన్నాను. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి. ఇప్పుడు అలాగే కూర్చుని ఓంకార ధ్యానం, ఓంకారం యొక్క జపం చేస్తాం. తర్వాత మళ్ళీ మనం విచారణ చేస్తాం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే కూర్చొని 2 పాదములు కుర్చీలో కూర్చుని ఉంటే గన 2 పాదములు నేలకు బాగా ఆనాలి. అలా కూర్చోండి. తర్వాత 2 చేతులను 2 కాళ్ళపైన, తొడలపైన పెట్టుకోండి. చూపుడు వేలును బొటన వేలుతో కలపాలి. బొటన వేలు పైన ఉండాలి, చూపుడు వేలు క్రింద ఉండాలి. మిగతా 3 వేళ్ళు బాగా చాపుకోవాలి. నడుము, వెన్నెముక, తల
బాగా స్ట్రైట్గా ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. 2 సార్లు గాలి బాగా ఊపిరి తీసుకొని విడిచిపెట్టాలి. ఇప్పుడు మనస్సుకి మనం చెప్పుకోవాలి, నేనిప్పుడు పరమాత్మను భావించుట అనేది చేస్తున్నాను. హే మనసా, పరమాత్మను భావించడానికి నాతో పాటుగా సహకరించు. కొంతసేపు ఈ ప్రాపంచిక విషయాలను వారగా పెట్టు, నాతో పాటుగా రా. ఆ తర్వాత నువ్వు ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నావు కదా, అప్పుడు నేను చూపిస్తా ప్రపంచాన్ని. అప్పుడు ప్రపంచాన్ని నువ్వు చూద్దువు. ఇప్పుడు మాత్రము నాతో సహకరించి మనసా భగవంతుణ్ణి ఆరాధించుటకు, భగవంతుణ్ణి భావించుటకు, భగవంతుణ్ణి భజించుటకు నాతో సహకరించు. ఇప్పుడు ఏవైనా సంకల్పాలు వచ్చినా కూడా నేను వాటితో పాటుగా రాను, నువ్వే నాతో పాటుగా ఉండాలి. నేనిప్పుడు భగవంతుణ్ణి భావిస్తున్నాను. భగవంతుడు నిర్గుణ స్వరూపమని, సగుణ స్వరూపమని చెప్పడం జరిగింది శాస్త్రంలో. ఈ సగుణ రూపంగా ఇప్పుడు నేను భావిస్తున్నాను. సగుణ రూపంగా అంటే నాకు ఈ ప్రపంచం చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ ప్రపంచం గురించి నాకు రూపముగా అంటే కంటితో చూస్తే తెలుస్తూ ఉంది, చెవులతో వింటున్నాను, నాలుకతో రుచి కూడా నాకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా చర్మానికి స్పర్శ రూపంగా కూడా తెలుస్తూ ఉంది, వాసన తెలుస్తూ ఉంది. ఇవన్నీ ఏవైతే తెలుస్తున్నాయో ఇవంతా పంచమహాభూతముల నుంచి ఏర్పడినాయి. ఈ పంచమహాభూతములు అనేటువంటివి అంతా ఈశ్వరుని నుండి వచ్చినాయి. ఆ ఈశ్వరుడే పంచమహాభూతముల రూపంగా ఉన్నాడు. ఈ శబ్ద స్పర్శ రూపరస గంధ రూపాలుగా ఉన్నటువంటిది ఈశ్వరుడే. కాబట్టి నాకు తెలిసినటువంటి రూపంలో ఇప్పుడు భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను, భావిస్తున్నాను. ఈ సర్వరూపంగా తెలియబడుతూ ఉన్నటువంటి ఈ స్వరూపమే ఈశ్వరుని యొక్క స్థూల రూపము. నాకు ఏ విధంగా అయితే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఉన్నాయో, స్థూల శరీరం అనేటువంటిది నాకు కనిపిస్తుండే రూపం, సూక్ష్మ శరీరం అనేటువంటిది మనోరూపంగా తెలియబడేది. అదే విధముగానే ఈశ్వరుని యొక్క స్థూల రూపము ఈ జగద్రూపముగా ఉన్నది. ఇది శాస్త్రము చెప్పుచున్నది, గురువులు చెప్పుచున్నారు. కాబట్టి నేను ఈ స్థూల రూపంగా ఉన్నటువంటి జగద్రూపంగా ఉన్నటువంటి ఈ స్వరూపము ఈశ్వరుడు. ఈ ఈశ్వరుని నేను భావిస్తున్నాను. అంటే నాకు తెలియబడే అన్ని రూపాలుగా ఉన్నది ఈశ్వరుడే. పరమేశ్వర, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను, నిన్ను నేను భావిస్తున్నాను. ఈ పరమేశ్వర భావంలో నేను స్థిరంగా ఉండగలిగే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు. ఈ పరమేశ్వరుని యొక్క రూపాన్ని నేను శాస్త్రంలో ఓంకారము ఈ తత్వానికి పేరు అని చెప్పింది. అందువలన నేను ఓం అని భగవంతుణ్ణి పిలుస్తాను, నోటితో ఓం చెప్తాను. భావనలో ఈ సర్వ జగద్రూపంగా ఉన్నటువంటి స్థూల రూపాన్ని నేను భావిస్తున్నాను.
పరమేశ్వర, నాకు ఈ స్థితిని నా మనస్సుకు బాగా స్థిరమయ్యేటట్లుగా అనుగ్రహించు. ఇప్పుడు ఇది భావిస్తూ నోటితో మనము ఓంకారం చెప్తాము, భావనలో మాత్రం సర్వ జగద్రూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క స్థూల శరీరము అని ఇక్కడ మనం చూస్తాం. అంటే సర్వ జగత్తు ఇప్పుడు నీకు కనిపించాల్సిన అవసరం లేదు, జగద్రూపంగా ఉన్నది ఈశ్వరుడే అనే భావనతో మనం ఉంటాం. అది ఇప్పుడు మనం చేసేటువంటి ఈ ఓంకార జపము, ధ్యానము కూడా. దీన్ని ఒకసారి ఓం చెప్పామని అనుకోండి, మళ్ళీ నేను రెండోసారి ఓం చెప్పేంత వరకు మీకు మధ్యలో గ్యాప్ ఉంటే అప్పుడు శ్వాస తీసుకుంటూ ఉండండి, గ్యాప్లో ఉండండి, కానీ సైలెంట్గా ఆ ఈశ్వర భావనలో ఉండండి. మళ్ళీ ఓం చెప్పి ఈశ్వర భావనలోకి మళ్ళీ వెళ్ళాలి. అంటే అందరూ ఒకేసారి ఓంకారాన్ని చెప్పాలి.
చేతులు జోడించి శివోహం శివోహం శివోహం. చేతులు మళ్ళీ మామూలుగా తొడల మీద పెట్టుకొని ఫ్రీగా మీరు ఎలా కూర్చుంటారో అలా కూర్చొని కళ్ళు మూసుకొని అదే భావనలో కొంతసేపు ఉండండి. ఇప్పుడు ఏం మంత్రం చెప్పుటలేదు కానీ భావన అంతే, అలాగ సైలెంట్గా. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మబంధువులారా, ఓం. ఈ విధంగా మనం జపం చేయాలి. చేసేదానికి ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది ఏమైనా అనిపించిందా? ఈ ప్రకారంగా చేస్తే మనస్సు కొద్దిగా ప్రశాంతత అనేది వస్తుంది. ప్రసన్నంగా అనిపించిందా? ప్రసన్నంగా అనిపిస్తే దీనిని మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఇది శాంపుల్, అన్నమాట. మామూలు శాంపుల్ సోపులు ఉంటాయి కదా, అట్లా ఇప్పుడు మనం శాంపుల్ ఇది. మనం ఇంటికి పోయి ఏం చేయాలి, దీన్ని పెద్దది చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ శాంపుల్గా మనం ఇట్లా చేసినాం. దీన్ని మళ్ళీ మనం ఇంటి దగ్గర సమయాన్ని, అందుకనే చెప్పినాం కదా, నియమం పెట్టుకొని ఉదయము సాయంకాలం 2 వేళలా ఖచ్చితంగా చేయాలి. సరే, ఇప్పుడు మనకు ప్రశ్నోత్తరి.
దీంట్లో మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కూడా ఎవరైనా అడగవచ్చు అమ్మగారు, ఎవరైనా పర్లేదు. రమ అనే స్త్రీలింగము ఊహించేటప్పుడు రమ అనొచ్చు. రామ పురుషుడు, రమ రమ స్త్రీలింగం. రమ అనేటువంటిది స్త్రీలింగం. రమ స్త్రీలింగము. రమాకు కూడా మళ్ళా ఇట్లా 24 వస్తాయి. స్త్రీలింగ శబ్దము చేత చెప్పేది దాన్నే, ఆ తత్వమునే రమ అని కూడా చెప్పవచ్చు. సరేనా? స్త్రీలింగ శబ్దము రమ చెప్పి, అంటే స్త్రీలింగ శబ్దంతో చెప్తున్నాడు, కానీ చెప్తాండి దేన్ని? ఆ మూలమునే, మూలమదే. కానీ ఇతను భావనలో రమ అని స్త్రీలింగంగా వీడు భావిస్తున్నాడు. తప్పేం లేదు. రమ అంటే సత్యనారాయణ స్వామి వైఫ్ పేరు రమ. నేను చూడలా, అంటారు సార్. నేను ఆమెను చూడలా. సత్యనారాయణుడు ఎవరో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఉండకపోయింటే చెప్పినాడు సార్ సత్యనారాయణ స్వామి వాళ్ళు చెప్పుకోనిలే, మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాకు మూలంతో పని. కరెక్టేలే. మనం మూలం లేకపోవాలి. వాళ్ళు ఎన్నన్నా చెప్పుకోనిలే. ఇంకా ఇప్పుడు స్వర్గం గురించి వస్తున్నాం. స్వర్గం కూడా మనం మూలం లేకపోతాం. దేనికి కూడా ఏదైనా మనం ఎటుకు పోతామో మూలం లేకపోతాం. మూలం లేకపోయేదే మనకు కావాల్సింది చిన్నది స్వర్గం అనేటువంటిది. ఒకవేళ ఉంది కూడా అనుకోండి, ఆ స్వర్గం అనేది ఉంటే కూడా దాన్ని వాళ్ళు ఇలా అనుకుంటుంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మూలం దానికి వెళ్తున్నాం. సరే, సంసారహృత్కః శృతిజాత్మబోధః కో మోక్షహేతుః కథితః స ఏవ ద్వారం కిమేకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణధృతాం అహింసా కా స్వర్గద ప్రాణధృతాం. శరీరం విడిచిపెట్టిన తర్వాత వచ్చేటువంటి స్వర్గము అది సూక్ష్మ శరీరముతో అక్కడ అనుభవించేటువంటి స్వర్గం. కానీ ఇక్కడ స్వర్గము అంటే ఇక్కడ అదొక స్వర్గము ఇదొక స్వర్గము అనేం కాదు. అది భ్రమతో కూడిన స్వర్గం, భ్రమతో అనుభవించేటువంటి స్వర్గం. ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉండే స్వర్గము ఇది భ్రమతో వచ్చే స్వర్గం కాదు. పైగా ఆ స్వర్గము వీళ్ళెవరో చూసినారని చెప్పినారని శాస్త్రాల్లో చెప్తే మనం వినినటువంటి స్వర్గం. వినినటువంటిదే కానీ కనినటువంటిది కాదు. పరోక్షమే కానీ ప్రత్యక్షము కాదు. స్వర్గము పరోక్షం. పరోక్షమనంటే మనకు తెలియనటువంటిది, చెప్పగా వినినటువంటిది. ప్రత్యక్షమనంటే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉండేటువంటిది, మనకు స్పష్టంగా తెలిసేది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నీకు స్పష్టంగా తెలిసేది, నీకు ప్రత్యక్షమయ్యేటువంటిది ఈ స్వర్గం కావాలి. ఈ స్వర్గాన్ని చూడాలని అనుకుంటున్నారా అంటే ప్రశ్న అడిగాడుగా శిష్యుడు. ప్రశ్న అడిగాడు అంటే అర్థం ఏమిటి? ఈ స్వర్గం నాకు కావాలి అని. సరేనేనా? నీకు ఈ స్వర్గం కావాలంటే నువ్వు అహింస, నువ్వు ఎట్లుండాలి? అహింస. అహింస స్థితిలో నువ్వు ఉండు. నువ్వు అప్పుడు స్వర్గమునందు ఉంటావు. నీకు స్వర్గం ప్రత్యక్షం అవుతుంది. ఏమంటే అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేనేముండల్లా, నేను ఎట్లుండల్లా? అహింస. అహింసా స్థితిలో నేను ఉండాల. పతంజలి మహర్షుల వారి యొక్క సూత్రములలో అహింసా సన్నిధౌ
వైరత్యాగ. ఒక సూత్రం. అదే శివుని యొక్క క్షేత్రం కర్ణాటకలో ధర్మక్షేత్రం. ధర్మస్థలం. ధర్మస్థలంలో అక్కడేదో పులి గోవు రెండు కూడా ఒకే జాగాలో నీళ్లు తాగినాయా, తాగుతున్నట్లుగా ఉన్నాయా, ఎట్లా ఏంటది? నేను కూడా ధర్మస్థలం వెళ్ళినాను, కానీ అక్కడుండే ధర్మస్థలంలో ఉండే శివుణ్ణి అక్కడ దర్శించుకున్నామే, కానీ ఈ ప్రదేశాలు ఇవన్నీ కూడా చెప్పినారు కానీ చూడలా. అంటే ఏమి, పులి ఆవు రెండు ఒకే ప్రదేశంలో నీళ్లు తాగినాయి. పులికి ఆవుకి ఇవి, ఆవేమో సాధు జంతువు, పులేమో అది హింసాత్మకమైనటువంటి జంతువు, క్రూరం. అటువంటి రెండు ఒక జాగాలో కలిసిమెలిసి ఉన్నాయి. పరమేశ్వరుని యొక్క మెడలో ఏముంటుంది? సర్పం ఉంది. నారాయణుని యొక్క వాహనమయ్యా గరుత్మంతుడు. ఇప్పుడు స్వామీజీ చెప్పారు, పరమేశ్వరుడును, ఇది కథ ఊరికే కథ. పరమేశ్వరుడును నారాయణుడు ఇద్దరు ఒకసారి కలుసుకుంటే ఇప్పుడు నారాయణుని యొక్క వాహనం ఏమిటి? గరుడు. గరుత్మంతుడు వచ్చినాడు, గరుత్మంతుని పైన వచ్చినాడు, గరుత్మంతుడు ఉన్నాడు. పరమేశ్వరుని యొక్క కంఠములందు సర్పం ఉన్నది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఈ సర్పము గరుత్మంతుణ్ణి యోగక్షేమములు అడిగింది. ఏమి గరుడడా, బాగున్నావా? అడిగితే ఇప్పుడు ఈ గరుడు అంటున్నాడు, నేను సౌఖ్యమే, ఒక్కసారి కిందికి దిగిరా. నువ్వు అంత శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు ఉండేది ఈశ్వరుని దగ్గర ఉన్నావు. నువ్వు ఈశ్వరుని యొక్క దగ్గర ఉన్నావు కాబట్టి నీవు అంత నన్ను అడుగుతున్నావు. మామూలుగా గరుత్మంతుడు వస్తే పాము ఎక్కడుంటుంది? అట్లాంటిది ఈ నాగేంద్రుడు గరుత్మంతుణ్ణి యోగక్షేమాలు విచారించే అంత స్థాయికి ఎదిగినాడు. ఎక్కడుండేదాని వలన? పరమేశ్వరుని యొక్క భావనలో ఉండేదానివల్ల. అంటే మీ వైరం అనేటువంటిది అక్కడ లేదు. మనము కూడా పరమేశ్వర భావనలోనికి వెళ్ళితే వైరం లేదు, ఉండదు. అంటే వైరము లేని స్థాయి ఇక్కడ వస్తుంది. ఎక్కడ? పరమేశ్వర భావనలో. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? సర్వము ఇక్కడ పంచమహాభూతాల రూపముగా ఉన్నది పరమేశ్వరుడు. అంటే పరమేశ్వరుని యొక్క స్థూల స్వరూపం. ముందు స్థూల స్వరూపాన్ని అర్థం చేసుకో, మళ్ళా సూక్ష్మ, మళ్ళా కారణ, మళ్ళా అన్నింటికంటే మూలము మళ్ళీ వస్తుంది. ముందు స్థూలాన్ని చూడు, ఎందుకంటే నీకు తెలిసిన రూపాన్ని చూడు. తర్వాత నీకు తెలియని రూపానికి నీ మనస్సు సత్వగుణానికి ఎదుగుతుంది. సత్వగుణానికి ఎదిగినప్పుడు అక్కడి నుంచి నువ్వు మళ్ళీ కొద్దిగా ముందుకు వెళుతావు. అర్థమవుతుంది కదా?
కాబట్టి ముందు పరమేశ్వరుణ్ణి ఈ రూపంగా చూడాలి. ఇప్పుడు అహింస, ఇక్కడేమొస్తుంది? అహింస అంటే హింస అనేటువంటిది, హింస అనేది వారగబోతుంది మనస్సులో నుండి. హింస పోవల్ల. హింస అనేటువంటిది ఎలా ఉంది, ఎక్కడ ఉందో తెలిస్తే దాన్ని పోగొట్టుకుంటే తెలుస్తుంది. ఎప్పుడు హింస ఎక్కడెక్కడ ఉంది, ఎలా ఎలా ఉంది చూడండి. హింస చేయాలంటే మూడు పరిస్థితులలో మూడింటి ద్వారా హింస జరుగుతుంది. స్థూల శరీరము ద్వారా హింస జరుగుతుంది. అంటే కాళ్ళు చేతులు వీటితో హింస జరుగుతుంది. తర్వాత వాక్ రూపంగా అంటే శబ్దం రూపంగా హింస, ఇతరులను బాధించుట, హింసించుట ఇది జరుగుతుంది. తర్వాత మనస్సు రూపంగా హింస. ఏమండి? ఇప్పుడు శరీరంతో ఇతరులను కాళ్ళతో తన్నుట, చేతులతో కొట్టుట ఇది చేస్తాం. ఇది హింస కదా, ఇతరులను హింసిస్తున్నాం. తర్వాత శబ్దము రూపంగా నోటితో హింసించుట, నోటితో తిట్టుట, వాళ్ళు కరెక్ట్గా చెప్పినా కూడా నువ్వు తప్పు చెప్పినావు అనేది. వాళ్ళు కరెక్ట్గా చెప్పుంటారు, అయినా నువ్వు చెప్పింది తప్పు చెప్పినావు అనేది. అప్పుడేమనిపిస్తుంది? మనస్సుకి బాధ అనిపిస్తుంది. అది హింసించుట కదా. కరెక్ట్గా చెప్తే కూడా ఏం చూడరా, ఎంత చెప్పినా నేను తప్పు చెప్పినాను అంటాడు. ఇది హింస. ఒకవేళ గ్రహించి నిజంగా తప్పు చెప్పినానా అని గ్రహించి తప్పును గ్రహించి దాన్ని సర్దుకుంటే అది మారుతుంది, మనం సక్రమైన మార్గంలోకి వస్తాం. అట్లా లేకుండా పోతే అది హింస కాదు. అంతే కదా. అంటే మనం మార్చుకోవాల్సిందే. కాబట్టి నోటితో ఇతరులను దూషించుట హింస, నోటితో ఇతరుల చేసేదానిని తప్పులు పట్టుట హింస, వాళ్లకు అర్థమయ్యేటట్లుగా చెప్పుట హింస కాదు, సత్యమును పలుకుట హింస కాదు. సత్యమును పలుకుట అంటే నీకు ఎదురుగా కనిపిస్తూ ఉండేదాన్ని కరెక్ట్గా చెప్తే అది సత్యమని కాదు, అది సత్యం కాదు. ఉన్నది ఏదో, ఉన్న మూలమేదో ఆ మూలమును చెప్పుట సత్యం. అందుకని నోటితో సత్యమును పలకాల్సి ఉంటుంది. సరే. తర్వాత మనస్సుతో హింసించుట. మనస్సుతో ఎట్లా హింసించుట? అందరితో కలిసి ఉంటాడు, బాగానే కలిసి ఉంటాడు, కానీ మనస్సులో వీళ్ళ విషయాలన్నీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని వీడు మనస్సుతో వీడిట్లున్నాడా, వీడిని ఈ విధంగా మనం చెయ్యాలి అని మనస్సులో సంకల్పించుకొని వాడిపైన వీడు ఊహించి దీనిని ఇట్లా చేసి వీడేమో ఇక్కడ కూర్చొని ఉంటాడు, మళ్ళీ వేరే విధంగా వేరే వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వారా వీళ్ళని హింసించుట. చూసారా, ఇదంతా మనస్సుతో జరిగే హింస. చూసారా, ఇప్పుడు శరీరంతో జరిగే హింస, ఇతరులను కొట్టుట, తన్నుట, ఇదంతా. తర్వాత నోటితో ఇతరులను దూషించుట, వాళ్ళు చేసినటువంటి దాన్ని తప్పులు పట్టుట, ఇటువంటిదంతా నోటితో చేసేటువంటి, వాక్కుతో చేసే హింస. మనస్సుతో చేసే హింస ఇతరులను వాళ్ళ యొక్క ఉన్నతిని ఓర్వలేకపోయి దానిని క్రిందనే గోతులు తవ్వుట అంటారు కదా, ఆ గోతులు తవ్వుట అనేది ఇప్పుడు ఇక్కడ హింస. దానికి ఏదో పాత సామెత ఒకటి ఉండదు, వీడికి కూడా మగబిడ్డనా
ఇప్పుడు ఒకతను ఫ్యాక్టరీ జీతగానికి కూడా మగబిడ్డనా? జీతగానికి కూడా మగబిడ్డనా అని అంటే ఇప్పుడు ఇదొక సామెత. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని ఉన్నాడంటే, ఫ్యాక్టరీ పెట్టుకొని ఉంటే ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు ఒకడు. ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాడు ఏంటంటే వీడు ఏదో చిన్నగా అక్కడ విషయాలను తెలుసుకుని వీడు కూడా ఒక కొత్త ఫ్యాక్టరీ మొదలు పెట్టాలని అనుకున్నాడు. ఏమంటే కొత్తగా వీడు ఒక ఫ్యాక్టరీ ఏదో చిన్నది ఒకటి పెట్టాలని అనుకున్నాడు, ఎదగాల అని. ఎందుకంటే అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది కదా, వీడు ఇట్లా ఎదగాలని అనుకుంటే వీడు వేరే ఫ్యాక్టరీ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నం చేస్తుండగా దాన్ని ఈ యజమాని ఉన్నాడు కదా, యజమాని వెళ్ళి అడిగాడు, సార్ ఈ విధంగా నేను ఫ్యాక్టరీ పెట్టాలని అనుకుంటున్నాను అంటే, అవునా ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు? ఈ పక్కలో జాగా తీసుకున్నాను సార్, 1 ఎకరా తీసుకున్నాను సార్ అన్నాడు. అవునా, వెరీ గుడ్, మంచిది, నా సహాయం కావాలంటే అడుగు, చేస్తాను. ఏం లేదు సార్, మీరు ఓపెనింగ్కి మీరు వస్తే చాలు సార్. ఎప్పుడు ఓపెనింగ్? 3 నెలలు ఉంది సార్. సరే వేసుకో, పాంప్లెట్లన్నీ వేసుకో, వస్తానన్నాడు. 3 నెలలు కదా, ఓకే. అంటే ఇప్పుడు ఫ్యాక్టరీ పెడతా అంటే ఎక్కడో పెడుతున్నాడు. ఇప్పుడు జాగా ఉంది కదా, ఎక్కడ కనుక్కున్నాడు కదా, ఇప్పుడు చెప్పాడుగా. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే, ఆ జాగా ఎవరు ఇచ్చాడు, ఎట్లా ఇచ్చారు, ఏం చేశారు, దానికి ఇంకా అన్నీ వచ్చేసినాయి కదా, అన్నీ వచ్చినాయి. ఇంక ఇప్పుడు వాడు పనులు మొదలు పెట్టడానికి ప్రారంభిస్తున్నాడు. వీడేం చేస్తాడు తెలిసిన, దానికి పనులు అప్రూవల్స్ ఇవన్నీ కావాలంటాయి కదా, వాళ్ళ దగ్గరికి ఫోన్లు చేసి, ఆ ఫ్యాక్టరీని ఇచ్చేదానికి నువ్వు చేయొద్దు, ఏంటంటో అన్నీ వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ వీడు మాత్రం ఏం చెప్తాడు, మళ్ళీ వాడు కనిపించినప్పుడు, ఏమయ్యా జరుగుతుందా, పనులు బాగా జరుగుతున్నాయా, ఎట్లున్నాయి, తొందరగా కానీ. ఇవి వీడితో మాట్లాడేటప్పుడు ఇలా ఉంటుంది, కానీ లోపల మాత్రం ఎలా చేస్తున్నాడు, ఇది మానసికంగా హింస. చూసారా, ఇప్పుడు ఇది కాయక హింస, వాచక హింస, మానసిక హింస. ఇలా ఉన్నప్పుడు మీరు చూసుకోండి, కావాలంటే ఇతరులను మీరు కొట్టారు అని అనుకోండి. ఒకవేళ ఇతరులను మీరు కొట్టితే ఆ తర్వాత మీరు వాళ్ళని కొట్టినామే ఎట్లా మనం ఇబ్బందిగా మన మనస్సు కొద్దిగా బాధపడుతుంది. వాడు కాదు బాధపడింది, ఇప్పుడు వాడు బాధపడేది ఎట్లా, వాడు బాధపడలే, వాడి కథ అట్లా ఉన్నాయి, వాడిని నువ్వు హింసించినావు, కానీ నువ్వు కూడా బాధపడుతున్నావు, నువ్వు హింసింపబడుతున్నావు. వాడు ఎదుటివాడిని కొడితే వాడిని కొట్టింది వాడు దెబ్బతిని మనకు చెయ్యి నొస్తుంది. మళ్ళీ చెయ్యి నొప్పి రావడం వెంటనే జరిగే పని. గుర్తించిన నొప్పి వచ్చింది, అప్పుడు మనకు కూడా హింస కలిగిందిగా, మనకు హింస కలిగింది. కానీ మనమేమనుకుంటున్నాం, వాడిని హింసించాలని అనుకొని ఏదో మనం బాగుపడదామని అనుకున్నాం, కానీ ఇక్కడ వాడిని హింసించినట్లుగా చేసి మనమే హింసింపబడుతున్నాం. వాడిని తిట్టి మనమే హింసింపబడుతున్నాం. ఎందుకంటే వాడు ఏమీ అనలేడు పాపం, వాడు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నాడు కాబట్టి వాడేం చేస్తాడు, వాడేమీ అనలేడు. ఇప్పుడు పిల్లోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటే వాళ్ళను పెద్దలుగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే చెడమడ తిట్టడము, కొట్టడము ఏదో ఒకటి చేస్తారు. వాడు ఏం చేస్తాడంటే అట్లా చూస్తాడు. గమనించినారా మీరు ఎప్పుడన్నా? వాడిని అట్లా చూస్తాడు కానీ ఏం అనలేడు, లోపల అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు పశ్చాత్తాపమేడా, తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారంటే వాళ్ళు చేస్తూ ఉండే పనులను చూసి కొట్టడము తిట్టడము చేస్తారు. వీళ్ళు కొట్టడము తిట్టడం చేస్తారు. వాడు గుర్తించేటట్లు చేయాలి కానీ కొట్టడము తిట్టడం చేస్తే కాదు. వాడు గుర్తించేటట్లు చేయరు. వీళ్ళు కొట్టి తిట్టినప్పుడు వాడు ఏం చేస్తాడంటే గమనం ఉంటాడు, ఎందుకంటే ఏమి అనలేడు కదా, ఏమీ చేయలేడు కాబట్టి. వాడు పెద్ద కాంగా ఏమవుతుంది, వీళ్ళు కొంచెం ఇదవుతారు. అప్పుడు వీడు పెరిగినాడు, పెద్ద అయినాడు. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే వీళ్ళని
ఇప్పుడు కూడా వీళ్ళ తల్లిదండ్రులుగా ఉండే వాళ్ళు ఏదో చెప్తారు, సలహా ఇచ్చేదానికి, ఇంకా సార్లు నిలిపో, ఇంకా చాలు నిలిపో, ఇన్నాళ్ళు చెప్పినావు చాలు. ఎందుకంటే నువ్వు మొదటి నుంచి వాడు గుర్తించేటట్లుగా కన్నా చెప్పి ఉండింటే వాడు హింసింపబడకుండా వాడు గుర్తించుండేవాడు. అంటే వాడు ఇన్నాళ్ళు ఏం చేసినాడు, వాడు హింసింపబడినాడు. వాడు అనుకుంటాడు వాడు హింసింపబడినానని వాడు అనుకుంటున్నాడు. వీళ్ళేమనుకుంటున్నారు, వానికి మంచి చెప్పినామని వీళ్ళు అనుకుంటున్నారు. అర్థమవుతుందా? వీళ్ళు అనుకుంటానేది వాడు మంచి చేస్తానమని వీళ్ళు అనుకోవడం, కానీ వాడు అనుకోవడం నన్ను హింసించినారు. వాడు గుర్తించేటట్లుగా వీళ్ళు చెప్పలా. అప్పుడు చూసారా ఎట్లా ఉంటుందో. ఇప్పుడు భార్య భర్త ఏమండి, భార్య భర్త కీచులాడుకోకుండా ఉండగలిగితే అది స్వర్గం. అంటే భార్య భర్త యొక్క భావాలను అర్థం చేసుకోవడం, భర్త భార్య భావాలను అర్థం చేసుకోవడం జరిగితే అప్పుడేమవుతుంది, భర్త ఎందుకు చెప్తున్నాడు ఈమె అర్థం చేసుకుంటుంది. భార్య ఏదనంటే అప్పుడు భర్త అర్థం చేసుకోవాలా. ఇది ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే, భార్య భర్త ఇద్దరు అర్థం చేసుకోవడం అంటే వీళ్ళ భావాలను అనుసరించని కాదు. అందుకనే వీళ్ళు మాట్లాడేదానికి ఇప్పుడు భార్యకు ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఉంటుంది, కోరుకుంటుందండి భార్య. లేకపోతే ఒక 50,000 రూపాయలు చీర కట్టాలనుకుంటుంది, ఏదో ఫంక్షన్కి పోవాలని. భర్తకు ఆ స్థాయి ఉండదు. అప్పుడు వీడేం చేస్తాడు, ఒకవేళ స్తోమత ఉన్నా కూడా ఎందుకు ఊరికే అనవసరం కదా అట్లాంటిదంతా ఎందుకు అనేటువంటి భావన ఉంటుంది అని అనుకో. ఒకవేళ ఇప్పుడు వీడు చెప్పాడు అని అనుకో, ఎందుకబ్బా 50,000 రూపాయలు ఊరికే అనవసరంగా దీనికి ఎందుకు, ఈ ఫంక్షన్కి పోయి కట్టుకోండి. చీట్లు కాదు, చీరప్ప 50,000 రూపాయల చీర, 1,00,000 రూపాయల చీర. ఇప్పుడు పెళ్ళిళ్ళకి బ్లౌజ్ కుట్టేదానికి ఎంత తెలుసా ఛార్జ్? 20,000 ఉంటే సామాన్యులుగా ఉండే వాళ్ళకు ఒక పెద్ద ఒక ఫంక్షనే చేయొచ్చు. అంటే ఒక జాకెట్ కుట్టేదానికి 20,000, ఇంకా జాస్తి కూడా. నాకు తెలిసి 5,000 రూపాయలతో గుట్టించున్నారు నాకు తెలిసి. అంటే కాళహస్తిలో పెళ్లి కూతురికి మా అమ్మాయికి కూడా కుట్టించింది 5,000 రూపాయలు ఏమో తీసుకున్నారని అనుకుంటా, నాకు కూడా గుర్తులేదు. 5,000 ఇంకా కొద్దిగా ఏమో తెలియదు. ఇప్పుడు చూడండి, ఆ బ్లౌజ్ కుట్టేదానికి 5,000. ఇప్పుడు వీరు చెప్తానే 20,000. అంటే ఇప్పుడు వీళ్ళకి తెలిసే కదా చెప్తున్నారు. 25,000, 28 చూడండి, 28,000 అంట. ఇప్పుడు మన ఆశ్రమంలో 5,000 రూపాయలు ఏమో కదా స్వామి, దాని ఫంక్షన్ హాల్కి 5,000, ఇంకా ఖర్చులు వాళ్ళకి ఇంకొక 1,000 రూపాయలు వేసుకుంటే కూడా ఒక 6,000 వేసుకుంటే ఇది అవుతుంది. ఇంక చిన్న ఫంక్షన్, మన ఫంక్షన్ హాల్ ఏం సామాన్యంగా ఏం లేదు, బాగుంది, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంటే ఒక ఫంక్షన్ చేసుకునేసేయచ్చు 28,000తో. అట్లాంటిది ఇప్పుడు ఇతనేమంటాడు, నువ్వు 50,000, 1,00,000 రూపాయలు, 1,50,000 అడుగుతున్నావు, చేస్తున్నావు, ఎందుకు ఊరికే అంత ఎందుకు వేస్ట్ కదా అని అంటే నేను అడిగితే నువ్వు వద్దంటావా? అంటే ఇప్పుడు భార్యను అర్థం చేసుకోవడం అంటే ఇట్లా అర్థం చేసుకోవడమా? చూడండి ఎట్లా ఉందో. అందుకని ఏం చేయాలా, ఏ మాట మాట్లాడాలా, ఏ మాట మాట్లాడకూడదు, ఏది చేయాలా, ఏది చేయకూడదు అనేదానికి శాస్త్రం అనేది ఉంది, ప్రమాణం. ఇద్దరికీ అది తెలియాలా. దానిని బట్టి, ధర్మాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు హింస అనేటువంటిది ఇద్దరి మధ్యలో అర్థం, అవగాహన అనేటువంటిది అక్కడ వస్తుంది. సరే, ఇప్పుడు మానసికంగా ఈ 3 విషయాలకు వచ్చినాం కదా. ఇప్పుడు శారీరకంగా హింస లేకుండా ఉండుట, వాచకంగా హింస లేకుండా ఉండుట, మానసికంగా హింస లేకుండా ఉండుట.
ఈ మూడింటిలోని హింస లేకుండా ఉండుట. శారీరకంగా వేరే వాళ్ళు మనల్ని హింసిస్తారు, హింసించే పరిస్థితి ఉంటుంది. శారీరకంగా హింసించవచ్చు, కొట్టుట, తన్నుట జరుగుతాయి. అన్నీ దాంట్లో వస్తాయి. మా ఊరిలో ఈ కాంగ్రెస్ టీడీపీ చిన్న పల్లె అండి, అంత 300 లోపల జనాభా ఉంటుంది. ఈ రెండు పార్టీల్లో వీళ్ళవి హైకోర్టులో ఉన్నాయి, సుప్రీంకోర్టులో కూడా ఉన్నాయి వీళ్ళ కేసులు. 300 లోపల జనాభా, రెండు పార్టీలు, అందరూ బంధువులే. పాండవుల కౌరవులు చూడండి ఎట్లా ఉందో, అందరూ బంధువులే. నేను ఈ జన్మభూమి ప్రోగ్రాంలో కొత్తగా నాకు ఉద్యోగం వచ్చినప్పుడు జన్మభూమి ప్రోగ్రాంకి వెళితే నాకు ఎంత మా ఫ్రెండ్స్ అంతా కూడా ఉంటారు అక్కడ. సరే వెళ్ళి అందరితో మాట్లాడుతున్నాం మేము, అంత బాగానే ఉంది. జన్మభూమిలో నేను కూడా ఇంక అక్కడ పాల్గొన్నాను. ఇంకా జన్మభూమి అంటే ఇంకా వారిదే కదా. సరే పోయినాం. పోతే సరే ఆ గ్రామంలో క్యాంపు పెట్టినాము, అంతా అయ్యింది. ఈ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. సరే డాక్టరు వీళ్ళందరూ కూడా వచ్చారు. దాంట్లో ఏదో విషయాలన్నీ కూడా చూసినాం, ప్రోగ్రామ్స్ అంతా అయినాయి. సరే నన్ను కూడా హెల్త్కి సంబంధించి మాట్లాడమన్నారు, మాట్లాడినాం, అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత భోజన సమయానికి విరామం. అంటే ఇప్పుడు నేను ఇంక భోజనానికి వెళ్తున్నాను, ఇంక వీళ్ళు కూడా వీళ్ళకి అరేంజ్మెంట్స్ ఎక్కడ చేశారు అక్కడ భోజనానికి పోతున్నారు. సరే నేనేం చేశానంటే బండి ఎత్తుకొని, ఇల్లు దగ్గరే కాబట్టి ఇంటికి వెళ్తున్నా. నేను వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి ఆ జన్మభూమి కార్యక్రమం నుంచి బయట వచ్చినాను. ఆ లోపల బయట ఏదో గలాట తోపులాట జరుగుతానండి. ఎందో జరుగుతుంది లేని అనుకొని ఉండే లోపల ఆ రోడ్లోనే ఒకడు ఇంకొక అతన్ని కొట్టి తన్ని దొబ్బుతూ ఉన్నాడు. వాడేం చేశాడంటే పాపం భయపడిపోయినాడు. ఇప్పుడు భయపడిపోయి పడి దొల్లతా ఉన్నాడు. ఆ దొల్లుతా ఉంటే షర్ట్ పట్టుకొని లాగినారు, ఇట్లా షర్ట్ చినిగిపోయింది. సరే చినిగిపోయింది, పోతే పోనీ. వాడికి దొరికింది పట్టుకొని కొడుతున్నారండి. ఇప్పుడు పంచి ఉంది, పంచిని పట్టుకునే లోపల పంచి కూడా ఇసిపెట్టేసినాడు. వీడే లాగేసి వాడు పరిగెత్తా ఉన్నాడు. డ్రాయర్ ఒక్కటి మిగిలిందండి. డ్రాయర్ ఒకటి మిగిలితే తన్నివన్నీ చేస్తే వాడు పరిగెత్తిపోయి గసపోసుకుంటూ పోతున్నాడు. దూరంగా వెళ్ళిపోయి నేను బండిలో పోతా ఉన్నాను, చూసి పరిగెత్తా ఉన్నాడు పాపం. ఇద్దరు బంధువులే. మళ్ళా ఎట్లా ఉంటుంది ఇది? నేను ఫస్ట్ టైం చూడడం ఈ గలాట, ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి గలాట చూడడం నేను. ఇప్పుడు నేను ఒకవేళ వాడిని కన్నా ఎక్కించుకొని పోయినానా ఇంకా నాకథ అయిపోతుంది. గమ్మున ఉండిపోయి నేను అన్నీ ఉండిపోతుంది కొంతసేపు. వాళ్ళు ఏం జరుగుతారో జరుగుతుంది. వాడు కనిపించకుండా వీళ్ళు కనిపించకుండా కొంతసేపు రా అని ఇంక వీళ్ళు ఏందో మాట్లాడుతున్నారు. చూసుకొని గమ్మున ఉండిపోయి వీళ్ళు అట్లా దూరం అయిన తర్వాత మళ్ళీ నేను పోయినా. అంటే ఈ గలాట చూసినప్పుడు వాళ్ళకే కాదు, వాళ్ళని చూసిన నాకు కూడా మనసులో భయం అనిపించింది. దడ వచ్చేసింది, నిజంగా కూడా వచ్చింది నాకు. ఇది హింస ప్రభావానికి ఉదాహరణ అక్కడ నేను చెప్తాను. అదే ఇంతకుముందు అక్కడ ఉన్నప్పుడు అందరితో కలిసి ఫ్రెండ్స్ వీళ్ళందరితో కలిసి మనం మాట్లాడుకున్నాం చూడండి, అప్పుడు ఎట్లుంది? హ్యాపీగా ఉన్నింది. ఇప్పుడు భార్యాభర్తల దగ్గరకు రండి. ఇప్పుడు భార్య ఏదో అంటుంది, భర్త కోపం వస్తుంది, చెప్పి వీళ్ళకి మధ్యలో గలాట జరిగి ఏమవుతుంది? పట్టు ఒకటేస్తే ఏమవుతుంది? పళ్ళు ఒకటి పోతుంది, పళ్ళు ఒకటి ఊడితే ఇప్పుడు దాన్ని కట్టించాలని ఇప్పుడు మళ్ళీ ఇల్లు పోవాల్సిందని అనుకో, మళ్ళీ దానికి ఒక 10,000. ఏమండి? సరే 10,000 ఖర్చు పెట్టినామని అనుకోండి, ఇద్దరి మధ్యలో సఖ్యత ఉంటుందా? ఇది స్టార్ట్.
ఇది స్టార్ట్ ఏమైంది మళ్ళా జరిగే ప్రతి విషయంలోనూ నన్ను అట్లన్నావే, నన్ను ఇట్లన్నావే, ఇంకా పెద్దలు రావడం, వాళ్ళు రావడం, వీళ్ళు రావడం, ఇవంతా ఏమైపోతుంది, అయిపోయి డైవర్షన్ అయిపోయి డైవర్స్ వరకు పోతుంది. హింస చూడండి, ఎంత హింస ఎంత స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ ఇది దాన్ని ఏమంటారంటే కంటిలోని నలుసు, కాలి ముళ్ళు, చెవిలోని చోరీగా, ఇంటిలోని పోరు, ఇంతింత కాదయా. ఎంత ఇదండి. ఇప్పుడు కంటిలోని తెలుసు, ఇంటిలోని పోరు, చెప్పులోని రాయి, ఇంత కాదు. ఇప్పుడు నువ్వు బయట పోయి ఎంత తిరిగేసి వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిలో ప్రశాంతంగా ఉండిందని అనుకోండి. అందుకే ఇల్లు అనేటువంటిది చాలా జాగ్రత్తగా కట్టుకోవాలంట. ఇంటిలో నీకు ప్రశాంతత ఉంటే బయట నీకు ఏమైనా సరే నువ్వు దాన్ని తట్టుకోగలుగుతావు అండి. ఇంటిలో ప్రశాంతత లేదు అని అనుకోండి, అయిపోయింది వాడి జీవితం. దాంతో అంత చూడండి, నాకు తెలిసినంత వరకు అండి, భార్య భర్త ఇద్దరు వాళ్ళు కన్నా సన్నిహితంగా ఉండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలిగితే బయట ఎన్ని కష్టాలైనా ఉండనియండి, వీళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. అదే స్వర్గం అంటే అదే. ఇప్పుడు ఇక్కడ చెప్తాండేది అదే. బెంగళూరులో ఒకటి జరిగింది సార్. ఎగ్జాంపుల్, ఇప్పుడు పెద్ద వ్యాపారస్తులు పెళ్లి చేసుకున్నాడు, వీడికంటే ఎక్కువ ఆస్తి ఉండే అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి నుంచి వీనికి మనకు మగబడి 300 కోట్ల ఆస్తి వస్తుంది. కానీ అమ్మాయి ఇంటికి వచ్చింది, కొన్నాళ్ళు ఉండింది. కానీ భర్తను ఇక్కడికి పిలుచుకో, అక్కడికి పిలుచుకో, మధ్యాహ్నానికి పిలుచుకో, సాయంకాలం పిలుచుకో, ఇట్లా ఊరికి అడిగేది. వీడి వ్యాపారం అంగడి ఇసిపెట్టేసి వస్తే వీడి కాదు కాబట్టి అది వాడు ఈ పని నుండి ఆ పని నుండి దాటి వేసినాడు కదా. కొన్నాళ్ళు చూసి అమ్మ డైవర్స్ ఇచ్చేసి ఏం కొట్లాట ఏమిలే, ఇదే కొట్లాట. నువ్వు పిలుచుకోవాలని కాదు, పిలుచుకోలేదు. నేను ఇంటికి తీసుకొని మీ ఇంటికి పిలుచున్నాను, నాకేం సుఖం ఉంది. నేను అక్కడికి పిలుచుకోమన్నా, ఇక్కడికి పిలుచుకోమన్నా, బెంగళూరులో ఎన్నో ఉన్నాయి పోవాలని జాగాలో, పోయే జాగా, అడంతా నువ్వు తావు కూడా పిలుచుకోలేదు. సరే, నీకు నాకు వద్దు, డైవర్స్. ఎంత ఉండి ఏం చేయాలండి మానసికంగా? ఇంకే కాదు, ఎన్నో కాజెస్ డైవర్స్ అంటే ఎన్నో దానికి కారణము హింస. నెక్స్ట్ ఆఫీస్లో కూడా ఇదే హింస. పైనుండే ఆఫీసర్ ఏదో ఒకటి చెప్తారు, కమాండ్. కింద ఉండేవాడు వాడు తప్పు ఉంటుంది అయినా వీడు చేయాల. హింస కదా ఇదంతా కూడా. చూడండి ఎట్లా ఉందో, ఇదంతా హింస. మానసికంగా ఇతరులను హింసించుట, ఇవంతా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చిన్న చెప్పుకున్నాం, సింపుల్గా అంతా మీకు తెలిసిందే. ఇప్పుడు మీరు చూడండి, ఇవన్నీ వాళ్ళు ఎన్నన్నా జరగని కాకండి, మనం సైలెంట్గా ఉన్నామని అనుకోండి. మనం సైలెంట్గా ఉంటే అప్పుడేమవుతుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, వీడిని నేను తిట్టుచున్నాను, కొట్టుచున్నాను, అయినా వీడిలో మార్పు రావడం లేదు. లాస్ట్కి ఏమవుతారు తెలుసా, వాడు మారుతాడా, వీడు మారుతాడా? వాడే మారుతాడు. వాడు మారేటట్లుగా ఉండగలిగేంత సామర్థ్యం మనలో పెంచుకోవాలి. అది అహింస. ఇప్పుడు గాంధీ గారిని మహాత్ముడు అని అన్నారు. ఎందుకు? అహింసావాదం చూడండి ఎంత ఇది ఉందో. అహింస యొక్క పవర్ వర్ణించడానికి
వర్ణించడానికి వీలు కదా, అంత గొప్ప పవర్ అది అహింసకి. తుకారాం యొక్క భార్య ఎంత గయ్యాలంటే అంత గయ్యాలంట. ఎంత గయ్యాలంటే వర్ణించడానికి వీలు కానీ గయ్యాలి. తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, మా పాండురంగుని యొక్క భక్తుడు ఎవరో ఒక అతను ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే చెరుకు తోట వేశారట. చెరుకు తోట వేస్తే చెరుకు తోట కొట్టి దాన్ని తోలుకొని వస్తున్నాడు ఈయన గాని గాడేదానికి. మధ్యలో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అయ్యా అయ్యా ఒక చెరుకు అట్లా అందరికీ లాగి ఇస్తా ఉన్నాడు ఈయన. ఇంటికి వచ్చినాడు. ఇంటికి వస్తే ఒక చెరుకు నిందంట. ఆ ఒక్క చెరుకు దాన్ని చూసే లోపల భార్యకి ఏమనిపిస్తుంది, కడుపు కాలిపోయి ఆ చెరుకుని తీసుకొని ఈయన పట్టి బట్టను చెరుకుతో కొట్టిందంట. ఆ చెరుకు ఏమవుతుంది, రెండుగా ఇరిగితే ఆ భార్య పేరేదో భార్యని పిలిచి, సరే భగవంతుడు ఇంచే పని కూడా లేకుండా చేశాడు, ఈ తుంట నేను ఎత్తుకుంటాను, అతను నీ చేతిలో నీకుంది కదా, దాన్ని నువ్వు తిను, నేను తింటా అంటాడు. ఓరే నాయనమ్మ కూడా నీతో ఎట్లా నేను ఎగేది, ఇంత ఇదైతే ఎట్లా చూడండి ఎట్లా ఉంటుందా అంటే. తర్వాత ఇంకొక భక్తుడు కాశీక్షేత్రంలోనే ఈయన ఏంటంటే ప్రతిరోజు గంగా స్నానం చేసి తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునేవాడు. ఈయన్ని ఎలాగైనా సరే హింసించాలా అని అనుకున్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు. సరే ఒక అతన్ని పురమాయించి ఏంటంటే, అతను స్నానం చేసి వస్తుంటాడు కదా, అప్పుడు పైన ఒక మిద్దెలాగా ఉంది. ఆ మిద్దె పైన ఎక్కి ఇతను ఏం చేశాడంటే బాగా తాంబూలం వేసుకున్నాడు, పాన్ అవంతా బాగా నమిలినాడు, ఎర్రగా నమిలి. ఈయన స్నానానికి పోయినాడు, స్నానం చేసి పైకి వస్తున్నాడు. పైకి వస్తూ ఉంటే పైనుంచి ఈయన ఉంచినాడు, అతని పైనే పడింది. చూసుకున్నాడు, ఎంత పడిందే అని చెప్పి మళ్ళీ పోయినాడు. ఈయన స్నానం చేసినాడు, మళ్ళీ స్నానం చేసి పైకి వస్తున్నాడు. కరెక్ట్గా మళ్ళీ ఆయన పైనుంచి ఉమ్మి వేసినాడు. ఈయన పైకి కూడా చూడలేదట, చూశాడు మళ్ళీ పడింది. అరే మైలైందని మళ్ళీ పోయినాడు, మళ్ళీ గంగానదిలో స్నానం చేశాడు. ఇట్లా పైకి రావడం ఇవంతా జరిగేటప్పటికీ 18 సార్లు ఉంచేశాడంట వాడు. 18 సార్లు ఉంచినాడు. ఈయన పైకి కూడా చూడలేదన్నమాట. 18వసారి కూడా వెళ్ళి స్నానం చేసి వస్తున్నాడు. వాడికి అనిపించింది, ఏందిరా మనం ఇన్నిసార్లు ఉంచితే కూడా వాడు ఏమని మాత్రం మాట్లాడలేదే, ఇప్పుడు మనం ఎదురుగా పోదాము, ఏమంటాడు చూద్దాము అని చెప్పి ఎదురుగా వచ్చి, అయ్యా మీ పైన ఉమ్మి వేసింది నేనే అని అన్నాడు. మీ పైన ఉమ్మి వేసింది నేనే అంటే, మహాత్మా ఎంత అదృష్టం నాకు చేసినారు మీరు, 18 సార్లు నేను గంగానదిలో మునిగేంత భాగ్యాన్ని నాకు ప్రసాదించినారు అన్నాడంట. వీని మనస్సు ఏమవుతుంది చెప్పండి, కరిగిపోయి వెంటనే ఈయన నమస్కారం చేశాడంట. కాలిపైన పడిపోతాడు. మనకే చెప్తా ఉంటేనే వింటంటే ఎట్లా ఉంది చెప్పండి, అహింస, ఇది అహింస. అది అనుభవం అంటే అహింస అనేటువంటి వాడు అహింసా స్థితిలో తను ఉంటే అదే స్వర్గం అనే దానికి ఇక్కడ ఈయనేమో నేను మిమ్మల్ని హింసించిన స్వామి, నన్ను తప్పు నాకు క్షమించుని ఈయన నమస్కారం చేస్తే, అయ్యా నువ్వేం తప్పు చేసినావయ్యా స్వామి, నేను గంగానదిలో మినిగట్లే చేసినావు ఆయన నమస్కారం. ఈయన అప్పుడు ఈయన మారిపోయాడు అనమాట. ఈయన కూడా మారిపోయి ఆయన విధానంలోకి వచ్చేస్తాడు. కాబట్టి ఈ అహింస అనేటువంటిది దీనికంటే మించిన పదునైన సాధనం ఇంకొకటి లేదు. అందుకనే ఇక్కడ మనకు ఆచార్యులు వారు చెప్తున్నారు, ఈ అహింసను ఎవడు పట్టుకున్నాడో
ఇప్పుడు అతను ఉన్నాడే అది స్వర్గం. ఇప్పుడు అతను ఉండేది స్వర్గం. మనం కూడా అలా ఉండగలిగితే స్వర్గం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ అత్తాకోడళ్ళ మధ్యలోనంటే అత్తాకోడళ్ళ మధ్యలో భార్యాభర్తల మధ్యలో ఇవి రెండు గన కుదిరినాయంటే ప్రపంచం కుదిరిపోతుంది. అందుకనే ఏ ఇంటిలో అయితే భార్యాభర్తల మధ్య తర్వాత అత్తాకోడళ్ళ మధ్య ఈ సఖ్యత ఉంటే ఆ ఇల్లు స్వర్గం. అది స్వర్గం అంటే. చూసారా? లేదు, స్వర్గము లేదు. మాకు తెలదు, మాకు గురువు గారు చెప్పారు, అందుకే ఈ మార్గంలో పోవాలని మనం అనుకుంటున్నాం. తర్వాత ఇంకోటి ఏమంటే ఫైనల్ శాస్త్రం వేదాంతం దగ్గరకు వస్తే ఇప్పుడు ఇతను అహింస స్థితిలో ఉన్నాడు కదా, అతను ఎందుకు అలా ఉన్నాడు అనంటే శరీరము నేను అనుకునుట. శరీరం ఎవరిది? పంచమహాభూతములదైన ఈ శరీరము నేను నాది అనుకునుట హింస. అర్థమవుతుందా? పంచమహాభూతములది ఈ శరీరము, నేను కాదు, నాది కాదు. కానీ దీనిని నేను నాది అని అనుకునుట హింస. ఇప్పుడు ఇది నేను నాది కాదు అని ఉండుట అహింస. ఇది జ్ఞానస్థితి. ఆ స్థితి అనేటువంటిది మనకు వస్తే అప్పుడు వాడి స్థితి ఉందే అది స్వర్గస్థితి అని ఇక్కడ మనకు ఆచార్యులు వారు చెప్పారు. మనకు టైం కూడా సరిపోయింది, కొద్దిగా అర్థమైందని అనుకుంటాను. ఇలా మనం ఉంటే ఇదే స్వర్గం. సరే, తర్వాత మళ్ళీ మిగతా శ్లోకానికి వేరే వెళ్దాం. మళ్ళీ ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि ओम।